మంచి మనం ప్రార్థన చేసుకొని ఒక మంచి సందర్భాన్ని, ఒక మంచి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఒక మంచి ప్రార్థన చేసుకుందాం. మనం పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు తండ్రి. ఈరోజు తండ్రి ఒక మంచి సందర్భాన్ని మీరు మాకు పరిచయం చేసి మీ కుటుంబం ద్వారా మీ మాటలు ప్రకటించడానికి మీరు ఆలోచన చేసిన విధానానికి స్తుతులు తండ్రి. దేవా, ఎవరైతే ఈ మాటలు ప్రకటింపబడి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారో వారిని మీ హృదయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైతే ఈ మాటలు వినడానికి కూడుకొని ఉన్నారో సరైన మాటలను, మంచి వారి ఆత్మకు సరైన మాటలను మీరే వారికి వినిపించండి తండ్రి. మీ మాటకు ఒక స్వరంగా నేను నిలవడానికి సిద్ధపడ్డాను. మీ చిత్తమైతే నాకు మంచి పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. వెంటనే మీ పిల్లల యొక్క మనసులోని ఆలోచన దృష్టిని ఎత్తుకొని పోకుండా వారికి కూడా మరి ముఖ్యమైన సహాయం మీరు దయచేయండి తండ్రి. దేవా, సహోదరుడు మాట్లాడినట్టుగా ఎన్నో శ్రమలలో, ఇబ్బందులలో ఉంటున్న మేము శారీరక శ్రమ ఎలాగా, ఆత్మీయ శ్రమ ఎలాగా అన్న ఆలోచన వ్యత్యాసం కోసం మేము ఈరోజు నేర్చుకొని మంచి మాటలు మేము విన్నాం తండ్రి. తదుపరిగా మాట్లాడుతున్న నాకు కూడా మంచి ఆలోచన, మంచి వివేచన మీరు మాకు నేర్పించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, సహోదరుడు మాట్లాడిన మంచి మాటలు నిజంగా చాలా ఆశ్చర్యకరమైన మాటలు అండి. ఆ మాటలకు అనుకూలమైన కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఎవరైతే వారు ఉన్నారో జాగ్రత్తగా వినవలసిందిగా మిమ్మల్ని ముందే ప్రకటన చేస్తున్నాను. చాలా ఉన్నతమైన మాటలు, చాలా మంచి మాటలు దేవుడు మన కోసం ఈరోజు సిద్ధపరిచాడండి. ఈరోజు మాటలు చాలా బాగుంటాయి అని నేను మీకు ముందే చెప్తున్నాను. కాబట్టి మీ శరీరాలతో పాటుగా మీ హృదయాలను, మీ ఆత్మలను, మీ మనస్సులను ఒకే చోట కూర్చోబెట్టి కొద్ది నిమిషముల పాటు దేవుని వాక్యాన్ని మీరు వింటారని ముందే నేను మీకు ప్రకటన చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, మనుషులు దేవుని మరణం కలిగారన్న సంగతి మనకు తెలుసు. దేవుని పోలికతో, దేవుని ఆలోచనతో మనుషులు పుట్టారు. ఆయన పోలిక చెప్పిన, ఆయన రూపము చెప్పిన ఆయన కుమారుడైన ఆదామును ఆయన కలుగజేశాడంటే ఆదాము ద్వారా వచ్చిన మనల్ని అందరినీ కూడా ఆయన పోలికతో, ఆయన స్వరూపముతో చేయాలని ఆయన అనుకున్నాడు. చేసిన ప్రతి మనుషులు పరలోకమందున తండ్రి పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధత నా కుమారులలో ఉండాలని దేవుడు అనుకున్నాడు. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. కానీ దేవుని యొక్క ప్రణాళికను చెడగొడుతూ, దేవుని యొక్క ప్రణాళికను బద్దలు కొడుతూ అపవాదైన వాడు ఒక కాలంలో ఈ మనుషులు మధ్యకొచ్చాడు. ఆనాడు ఆదామును అమలను మోసం చేశాడు. కాలానుగుణంగా ఎందరో నీతిమంతులను వారి వారి అవసరతలను, వారి వారి అక్కలను వారికి చూపించి వారిని మోసం చేశాడు, వారిని శ్రమల పాలు చేశాడు. అంతే కదండి. ఆదాము అమలను మోసం చేశాడు. ఏదైనా తోటలో నుంచి కిండి వేయబెట్టాడు. దేవుని వినికిడిలో నుంచి, దేవుని పరిశుద్ధతలో నుంచి, దేవుని వివేచనలో నుంచి, దేవుని జ్ఞానంలో నుంచి ఆనాడు ఆదాము అమలు విడిపోయారు. కానీ దేవుడు కృప వారి పట్ల చూపించాడు. వారి ఆలోచన దేవుని పట్ల ఎప్పుడు ఉండేలాగా దేవుడు వారిని ఎప్పుడు ప్రేమించాడు. ఆ తర్వాత ఎందరో భక్తులు, ఆ తర్వాత ఎందరో నీతిమంతులు ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క వివేచన వారికి నేర్పించాడు. అపవాదైన వాడు ఒకరి వ్యభిచారమైన ఉచ్చులో వారిని పాపం చేయించాడు. దాని ద్వారా వారు శ్రమలోనికి వెళ్ళారు. ఒకరు దొంగతనం అనే ఉచ్చులో పాపం చేయించారు. దాని ద్వారా వాళ్ళు పాపంలోనికి వెళ్ళారు. ఒకరు నరహత్య చేయటంలో, తన సహోదరుడైన కయ్యేను చంపటంలో, కయ్యేను హేబెల్ను చంపటంలో ఆయన కూడా ఒకవైపు నరకానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. వీళ్ళారా, మనుషులు ఈ భూమి మీదకి పరిశుద్ధునిగా వస్తున్నారు. కానీ మనుషులు చేసిన పాపం వల్ల మనుషులు శ్రమల పాలవుతున్నారు. అదే కదండి. సహోదరుడు చెప్పిన పాట యొక్క భావం అంతా అదే. మనుషులు దేవుని దృష్టికి పరిశుద్ధులుగా ఈ భూమి మీదకి వచ్చారు.
కానీ మనుషులు కల్పించుకున్న ఆ కల్పన కథలను, కల్పన ఆలోచనలను, వారి దురుద్దుచి, వారి దుర్బోధలు, వారి దురాలోచనలు వారి హృదయంలో ఉండటం వలన, అవి కార్యరూపం దాల్చడం వల్ల, అవి పనిగా మారటం వలన ఆ మనుషులు వాటి విషయాల్లో చిక్కుపడిపోయారు. దేవుడు దాన్నే మాట్లాడుతున్నాడు. ఒక మనిషి శ్రమలోనికి వెళ్ళిపోయాడంటే ఆ శ్రమ దేవుని వలన వచ్చినదా, ఆ శ్రమ అపవాది వలన వచ్చినదా అన్న ఆలోచన మొట్టమొదట మనం బేరీజు వేసుకోవాలి. దాని గురించి ఒక వ్యత్యాసం మనకు తెలియాలి. మన కుటుంబంలో ఏదో ఒక పెను ముప్పెన జరిగింది, మన కుటుంబంలో ఏదో ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది గత దినములలో. అది ఎవరి వల్ల జరిగిందో, ఎందుకు జరిగిందో అన్న ఆలోచన మనకు రావాలి. అలాగే ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక అపవాది, ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక ఇబ్బంది, ప్రతి మనిషిలోనే ఏదో ఒక ఆలోచన, ఏదో విధానం ఉంటుంది. ఉంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విధానం ఏంటంటే, ఇది దేవుని వల్ల కలిగిందా, అపవాది వల్ల కలిగిందా? నా ఆలోచన చెడిపోవడం వల్ల, దేవుని ద్వారా వచ్చిన నేను దేవుడి నుంచి విడిపోవడం వల్ల నాకు వచ్చిన శ్రమలా, లేదంటే దేవునిలో ఉంటున్నందువల్ల వచ్చిన శ్రమలా? నా ఆలోచన చేయాలి. రెండు శ్రమలేనండి. దేవుని ద్వారా, దేవుని వల్ల విడిపోవడం వల్ల వచ్చిన శ్రమలు ఉంటాయి, దేవునిలో ఉంటున్న వల్ల కూడా శ్రమలు వస్తాయి. అర్థమైంది కదండి? ఈ శ్రమ అనేది ఎక్కడి నుంచో ఊడిపడదు. ఈ శ్రమ అనేది ఏ ప్రాంతం నుంచి ఊడిపడదు. ఆ శ్రమను మనమే కొనికిపుచ్చుకుంటున్నాం. ఆ శ్రమను మనమే సంపాదించుకుంటున్నాం. మనమే సంపాదించుకుంటున్నాం. దేవుని ఆజ్ఞను మీరి, దేవుని ఆలోచన మీరి, దేవుని ఉద్దేశాన్ని మీరి వాటిని దాటుకుని మనం ఇక్కడికి వచ్చాం. శ్రమ దినములు అని మనం మాట్లాడుకుంటాం. మొన్నటి వరకు విన్నాం కదండి, శ్రమ దినములే. ఈరోజు ఏంటంటే మేడే అని మనం మాట్లాడుకున్నాం. మేడే అంటే కొంతకాలం పాటు మనం శ్రమ చేయాలి, కొంతకాలం విశ్రాంతి కలగాలి, కొంతకాలం వినోదం ఉండాలి అని చెప్పేసి 1886 సంవత్సరంలో ఈ మనుషులు ఈ విప్లవం వచ్చిందండి. ఈ విప్లవం వచ్చింది. ఏంటనుకుంటున్నా ఆ విప్లవం? 24 గంటల పాటు సమయం రోజులో ఉంటే 24 గంటల్లో మనిషి పని చేయించడానికి ఆ రోజు భయంకరమైన పని చేయించేవారు. అది కాలముతో, సమయంతో పని లేదు. కాబట్టి 24 గంటలు పని చేయించేసుకునేవారు. 18 గంటలు, 20 గంటలు, 30 గంటలు వీలైతే పని చేయించుకునేవారు. అలా కాదు, మాకంటూ పని చేయడానికి కొన్ని గంటలు కావాలి అని ఒక నినాదం మనుషుల్లో ఏర్పడింది. 1886 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మేడే అని మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి, మేడేని మాట్లాడుకుంటున్నాం, శ్రామికుల దినోత్సవం, అంతే కదండి? దానికోసం మనం మాట్లాడుకుంటున్నాం. 8 గంటల పాటు మనిషి పని చేయాలి, 8 గంటల పాటు మనిషి వినోదంలోకి వెళ్ళాలి, 8 గంటల పాటు మనిషి విశ్రాంతిలోకి వెళ్ళాలి. 24 గంటల్ని 23 భాగాలుగా విడగొట్టారు. ప్రియమైన వాళ్ళారా, ఇది మేడే కోసం మనం మాట్లాడుతున్నాం. చరిత్రలో ఇలాంటి మేడేలు, చరిత్రలో ఇలాంటి కష్టాలు, చరిత్రలో ఇలాంటి సమయం కూడా తెలియకుండా ఎంతో కష్టపడిన ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు విడిపించాడు. అది మేడే కాదు, గాడే అని మాట్లాడచ్చు మనం. దేవుని వలన వచ్చిన ఒక మంచి దినం. ఎన్నో శ్రమల పాలవారు, ఎంతో కష్టపడ్డారు, ఎన్నో పనులు చేశారు. సమయం తెలియకుండా సంవత్సరాలు 420 సంవత్సరాలు పైమాట వారు శ్రమల పాలయ్యారు. వారిని దేవుడు విడిపించాడు శారీరపరంగా. 2000 సంవత్సరాల క్రితం, అంతకన్నా లెక్కల్లోకి ముందుకు వెళ్తే అంతకన్నా ముందు సంవత్సరం యేసుక్రీస్తు ఆత్మీయ ద్వారా మనల్ని కూడా శ్రమల్లోంచి విడిపించాడు. అది యేసుక్రీస్తు ప్రవేశపెట్టిన మేడే. పరలోకమందున్న తండ్రి ప్రవేశపెట్టిన మేడే ఆ శ్రమల్లో నుంచి విడిపించి ఇశ్రాయేలు అందరినీ తీసుకొచ్చి భూమి మీద నిలబెట్టాడు. కనాను దేశంలో యేసుక్రీస్తు పాపం అనే శ్రమలో ఉంటున్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఈ భూమి మీద స్వేచ్ఛగా బ్రతకనిచ్చాడు. 8 గంటల పని కాదు, 8 గంటలు పని చేయాలన్న ఆలోచన లేదు, 8 గంటల వినోదం ఉండాలన్న నినాదం లేదు, 8 గంటల విశ్రాంతి ఉండాలన్న నినాదం లేదు. స్వేచ్ఛాపూర్ణులు మీరు పని చేస్తే పని చేయొచ్చు, రెస్ట్ తీసుకుంటే రెస్ట్ తీసుకోవచ్చు. అది యేసుక్రీస్తులో వచ్చిన స్వేచ్ఛ. పరలోకమందున్న తండ్రి ఆనాడు ఇశ్రాయేలు అందరికీ ఐగుప్తు దేశం నుంచి విడిపించి కనాను దేశంలో కూర్చోబెట్టి, మీరు పాలు తేనెలు భావించి ఈ దేశంలో మీకు ఏది కావాలంటే వండుకు తినండి, ఏది కావాలంటే తినండి అని దేవుని ఆజ్ఞను వాళ్ళకి ఇచ్చి, ఈ ఆజ్ఞను మాత్రం గైకొనండి అన్నాడు. అంతే. ఆ రోజు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన మేడే. తర్వాత యేసుక్రీస్తు కాలానికి వచ్చాడు. యేసుక్రీస్తు మనుషుల్లో ఉన్న పాపాన్ని, మనుషుల్లో ఉన్న శాపాన్ని తీసి, ఇదిగో నేను మీకు ఈ స్వేచ్ఛను ఇస్తున్నాను, మీరు ఈ శ్రమలో ఉండొద్దు, మీరు ఈ శ్రమల పాలవద్దు, ఈ కార్మికుల దినోత్సవంగా మీరు ఉండి కార్మికులుగా పని చేయవలసిన అవసరం లేదు, పరలోకపు కార్మికులుగా మీరు పనిచేయండి అని యేసుక్రీస్తు చెప్పాడు. అంతే కదండి? ప్రియమైన వాళ్ళారా, దీన్ని
దేవుడిని మనం పోగొట్టుకుని ఏం చేస్తున్నామంటే మనం శ్రమను తెచ్చుకుంటున్నాం. దేవునికి విరోధంగా మారి దేవుని ఆజ్ఞలను మీరి ఆనాడు ఇశ్రాయేలీయులందరూ దేవుని కనుసైగలో బ్రతకవలసిన వారు దేవుణ్ణి విడిచిపెట్టి 40 దినముల పాటు కనిపించిన మోషేని విడిచిపెట్టి ఒక దూడను ప్రవేశపెట్టుకున్నారు. ఆ దూడే ఐగుప్తు దేశంలోంచి మమ్మల్ని నడిపించి ఈ హోరేబు కొండ మీదకి తీసుకొచ్చింది. ఓయి ఇశ్రాయేలు, ఇక్కడ నుంచి నువ్వే మమ్మల్ని నడిపించు అని మాట్లాడారు. దేవునికి భయంకరమైన కోపం వచ్చిందండి, రౌద్రమైన కోపం వచ్చిందండి. వీళ్ళందరినీ నాశనం చేసేస్తారు మోషే, నీ గర్భవాసంలో నుంచి మనకు సంతతి నేను బయటకు తీసుకొస్తాను, వీళ్ళందరినీ నాశనం చేసేద్దాం అనుకున్నాడు మోషే గొప్ప తండ్రి. ఐగుప్తు దేశంలో నుంచి నువ్వు తీసుకొచ్చిన ఈ శ్రమలు, ఈ ప్రజలందరూ నిన్ను నాశనంలోనికి తీసుకుని వెళ్ళిపోతే నిన్ను గురించి తప్పుగా మాట్లాడతారని దేవుడికి ఆనాడు అడ్డుకున్నాడు. అలాంటి నాయకులు ఎందరో ఉన్నారు ఈనాడు. ఆనాటి నాయకులు ఎందరో ఉన్నారు. దేవుని పేరున మొక్కి దేవుణ్ణి అడుగుతూ ఈ ప్రజలకు కొంతకాలం ఇవ్వు, ఈ ప్రజలకు కొంత సమయం ఇవ్వని యేసుక్రీస్తు అడిగినట్టుగా ఎందరో నాయకులు, ఎందరో సేవకులు, ఎందరో బాధకులు ఉంటున్నందు వల్ల ఇంకా మనం ప్రాణంతో కలిగి ఉన్నాం. ఎక్కడండి మొన్న మధ్య కాల్పులు జరిగిన ప్రాంతం ఏంటి? పహల్గాం. ఆ పహల్గాంలో కాల్పులు జరిగిన ప్రాంతంలో మనం ఎందుకు లేవండి? ఒకవేళ ఆ కాశ్మీర్ ప్రాంతంలో మనం ఎందుకు, ఒకవేళ అదే ఉగ్రవాదులు అదే దాడులు తీసుకుని ఈ గ్రామంలోకి ఎందుకు రాలేదండి? రారు. ఆయన లెక్కల్లో ఎవరున్నారో వాళ్ళు ఉంటారు. మీరు ఇంకా బ్రతికున్నారంటే వాళ్ళ మాటలు వినడం కోసం, ఆయన మాటలు వినడం కోసం. మీరు శ్రమంలోకి వెళ్ళిపోవడం కాదు, శ్రమంలోంచి విడిపింపబడిన మీరు స్వేచ్ఛాపూర్తులుగా ఆయన పని చేయాలని, ఆయన కోసం ఆలోచించాలని ఆయన ఆలోచన. ఈ శ్రమ అనేది ఎక్కడి నుంచో ఊడిపడేది కాదు. యోబు గ్రంథం 5వ అధ్యాయము ఒక మాట నేను మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. శ్రమ భూమిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు అంటున్నాడు. చూడండి, ఏమంటే ఎక్కడి నుంచో శ్రమ భూమిలో నుంచి వచ్చి మనం ఏదడిపోయింది. ఈ బాధ భూమిలో నుంచి వచ్చి ఎక్కడి నుంచో భూమిలో మొలిచి ఈ చెట్టు నుంచి మీదడిపోయింది అనుకోవడానికి ఏం లేదండి. ఈ శ్రమ ఎక్కడి నుంచో పుట్టదు, నీలో నుంచో పుట్టింది. ఈ శ్రమ ఎక్కడి నుంచో పుట్టలేదు, ఎక్కడి నుంచో మొలవలేదు. అది నీ హృదయంలో మొలిచింది, నీ ఆలోచనలో మొలిచింది, నీ బ్రతుకులో మొలిచింది, నీ ఉద్దేశాల్లో మొలిచింది. ఆ మొలిచిన దానికి నువ్వు నీళ్లు పోసి, ఎరువేసి, తిండేసి, ఎరువేసి, యూరియా వేసి, పెద్ద పెద్ద ఎరువులన్నీ వేసి అది మహావృక్షంగా తయారు చేశావు. దేవుడు అంటే ఏంటో తెలియకుండా బ్రతుకుతున్నావు. ఒకవైపు దేవుడిని నమ్ముతున్నావు, ఒకవైపు దెయ్యాన్ని నమ్ముతున్నావు. అంతే కదండి మనుషులు. ఆదివారం వస్తే బైబిల్ కట్టుకుని వెళ్ళిపోతామండి. కానీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, అదే బైబిల్ పక్కన కట్టి మరో వ్యక్తి దగ్గరికి కూడా వెళ్తాం. మనం తాయితీ కట్టించిన వాడి దగ్గరికి వెళ్ళివాడు అక్కడు, పూజారి దగ్గరికి వెళ్ళి, పంతుల దగ్గరికి వెళ్ళి మాటలు చూపించుకునేవాడు అక్కడు. ఇలాంటి ఎన్ని ఉన్నాయంటే అన్ని మార్గాలు వెతుకుంటాం. మరి బైబిల్ పట్టుకున్నది ఎందుకు? మరి దేవుడు నమ్ముకున్నది ఎందుకు? ఆనాటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కనాను దేశం నుంచి విడిపిస్తూ మధ్యలో ఎర్ర సముద్రం వస్తే దాన్ని చీల్చి నడిపించిన ఆ సందర్భాలు చదువుకున్నారా? చదువుకున్న మాటలు మీ హృదయంలో భద్రపడితే మీరు విశ్వాసం ఉండాలి. ఎంత గొప్ప విశ్వాసం ఉండాలంటే మీకు రాలేదు. మనుషులకి శ్రమ ఏర్పడిందంటే దేవుడు మర్చిపోతారు. మనుషులకి శ్రమ కనబడిందంటే దేవుడు మర్చిపోతారు. ఎందుకంటే ఆ దేవుడు ఈ శ్రమలో నుంచి మమ్మల్ని విడిపించలేరడు, లేదా విడిపించడం లేదు. కాబట్టి మన మార్గాన్ని చూసుకోవాలి, మరో మార్గాన్ని చూసుకోవాలి. ఎవరున్నారు వాళ్ళు, ఎవరు సలహా ఇచ్చేవాళ్ళు? అప్పుడు బయలుదేరతారని అమ్మలక్కలందరూ సలహాలు ఇవ్వడానికి. ఇదిగో నువ్వు ఈ కార్యక్రమం చేసావు, ఆ కార్యక్రమం చేసావు కాబట్టి నువ్వు ఇది పక్కన పెట్టు, మరో కార్యక్రమం పరుగులు పని జరుగుతుంది. ఏమీ కాదు. దేవుడు నిన్నేమండు. బైబిల్ పట్టుకున్న దేవుడు నిన్నేవాడు రోషం కలిగిన వాడు. ఆయన తెలుసా? పరలోక మందుల తండ్రి రోషము కలిగిన వాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏర్పరచుకుంటూ ఇశ్రాయేలు అందరినీ కనాను దేశంలోకి పంపిస్తూ వాళ్ళతో మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు ఈ భూమి మీద కానీ, ఆకాశం మీద కానీ, సముద్రంలో కానీ, నీటి మీద కానీ ఎక్కడ ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే నేను రోషం కలవాడని అన్నాడు. తెలుసా? ఆ మాట చదువుకున్నారు. రెండు కాలంలో ఉంటుంది ఆ మాట, చదవండి. అవును, నేను రోషం కలవాడని. నాకు ఎంత రోషమో తెలుసా? ఒక భర్తకు పుట్టిన రోషం అంటే రోషం నాకు ఉంటుంది. అది ఒక భయంకరమైన వేంద్రమైన రోషం. అది ఆ రోషాన్ని మనం తట్టుకోలేము. ఆయన కోపాన్ని మనం తట్టుకోలేము. ఆయన ఉగ్రతను మనం భరించలేము. నువ్వు నీ భర్తను వివాహం చేసుకుని మరొక భర్తతో సంసారం చేస్తే నీ భర్తకి ఎంత కోపం వస్తుంది? నీ కన్నా నీ పిల్లలు నీళ్ళు ఇంట్లో ఉండకుండా పక్కింటికి వెళ్ళి మాట్లాడుకుంటే పక్కింటి వాళ్ళు తండ్రిని పిలిస్తే తండ్రికి ఎంత బాధ వస్తుంది? తండ్రి చాలా బాధపడతాడండి.
నీ తండ్రిగా నువ్వు ఎంత బాధపడతావో, తల్లిగా నువ్వు ఎంత బాధపడతావో, పరలోకమైన తండ్రి అంతకన్నా ఎక్కువ బాధపడతావు. ఎందుకంటే ఇంత సృష్టిని నీకు ఇచ్చాను, ఇంత విశ్వాన్ని నీకు ఇచ్చాను. ఈ విశ్వంలో ఒక మచ్చు తునకగా ఒక తునిగా ఉన్నది నీ భూమి మీద పెట్టి ఈ విశ్వాన్ని నీ పాదం కింద పెట్టానే. మరి నా ప్రేమ నువ్వు గమనించుకోలేదా? నన్ను తప్ప వేరే ఒకరిని ఆశ్రయించావంటే, నేను తప్ప ఈ శ్రమను వేరే ఒకరు తీరుస్తాడని వెళుతున్నావంటే ఆ బాధ ఎవరిది? అది దేవునికి బాధ. నేను అర్థం కాలేదు, నా భాష అర్థం కాలేదు, నా బైబిల్ అర్థం కాలేదు, నా బోధ అర్థం కాలేదు, నన్ను గురించిన ఆలోచన ప్రజల్లోనికి సరిగా వెళ్ళటం లేదు అని దేవుడు బాధ అండి. అలాంటి బాధలో నుంచి వచ్చినవే ఈ మాటలు, అలాంటి ఆలోచన నుంచి వచ్చినవే ఈ పాఠం. ఒక మంచి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు రాసిన మొదటి గ్రంథం చూద్దాం. రాజులు రాసిన మొదటి గ్రంథం. దేవునికి ఎంత ఉగ్రతమైన కోపం వస్తుందో దేవుణ్ణి కాకుండా మీరు పనిచేస్తే ఆ కోపాన్ని మీరు ఈరోజు మీకు చూపిస్తాను. రాజులు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయము. రాజులు రాసిన మొదటి గ్రంథం ముగించుకుందాం, తక్కువ సమయం మాట్లాడతాను. రాజులు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం నుంచి చూద్దాం. 25వ వచనం నుంచి రాజులు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. తరువాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు శెకెములో పట్టణమును కట్టించి అచ్చట కాపురం ఉండి అక్కడ నుండి బయలుదేరి పెనియేలు కట్టించాను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అని తన యజమానుని తట్టు తిరుగునని అతను అనుకున్నాడంటండి. ఈవెన్ వాళ్ళ అర్థమైందా? భవిష్యత్తులో చరిత్రలో జరిగిన సంగతి ఏంటంటే, ఇశ్రాయేలు 2 భాగాలుగా విడిపోయారు. విడిపోయిన వాళ్ళలో ఒక రాజు యెరోబాము పరిపాలిస్తున్నాడు, ఒక కొంత జనాంగాన్ని యెహోరాము పరిపాలిస్తున్నాడు. యెహోరాము దగ్గరికి, అనగా యెహోరాము దగ్గర యెరూషలేము మందిరం ఉంది, దేవుణ్ణి ఆరాధించే స్థలం, దేవునికి బలిపీఠం అర్పించే ఆ బలి అర్పణ స్థలం. అది దేవుని దగ్గరికి వెళ్ళటానికి వేరు రాజ్యాలుగా విడిపోయారు, కానీ వీళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేముకే వస్తున్నారు. అర్థమైందండి? వేరే భాగాలుగా విడిపోయారు, అన్నదమ్ములు విడిపోయారు అనుకోండి, కానీ పండగ వచ్చేటప్పుడు ఇంటికే వస్తున్నారు. పండగ వచ్చేటప్పుడు ఇంటికే వస్తున్నారు, ఎందుకంటే పండగ సమయం ఇంటికి వెళ్ళాలి కదా, ఇంటికే వస్తున్నారు. వస్తున్నప్పుడు అలాంటి ఆలోచన ఆ యెరోబాము రాజుకి నచ్చలేదు. నచ్చక ఆయన ఏం చేశారు చూడండి. అప్పుడు వారు ఎన్నో వచ్చిన 26వ వచనం చూడండి. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారిదెవరు అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు తూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము, ఇశ్రాయేలీయులారా, ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. దాని వరకు ఈ రెండింటిలో ఒకదానిని జనులు పూజించడం వలన రాజును వేసిన కార్యము పాపమునకు కారణమాయను అన్నాడు. చూడండి, రాజు చేసిన ఈ కార్యక్రమం పాపములకు కారణమైంది. ఒక రాజు, ఒక మహా చక్రవర్తి, ఆనాటి కాలానికి ఉంటున్న ఆ ప్రజలందరినీ పరిపాలిస్తున్న ఒక గొప్ప రాజుగా పిలబడుతున్న యెరోబాము అనే వ్యక్తి ప్రజలందరినీ ఏం చేపిస్తున్నాడంటే, మీరు యెరూషలేముకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం కష్టమవుతుంది కాబట్టి నేను ఒకటి బేతేలులోను ఒకటి దానులను 2 తూడలు చేయించి పెట్టాను, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించిన ఓ ఇశ్రాయేలు, మీ దేవుడు ఇవే అని మాట్లాడుతున్నాడు. మీ దేవుడు ఎవరు? దేవుడు తోడయ్యాడు. దేవుడు తోడయ్యాడు. ఆనాడు హోరేబు దగ్గర, మోషే దగ్గర కూడా దేవుడు తోడయ్యాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు తోడవుతాడు, దేవుడు పొడిగవుతాడు, దేవుడు ఏదన్నా అవుతాడు. ఎందుకంటే దేవుడిని మర్చిపోయాం మనం, దేవుడిని సరైన రీతిలో నమ్మటం లేదు మనం. అసలు నమ్మిక అనేది మనకు చేత కాదు. నమ్మటం, విశ్వాసం 100% నమ్మాలి. పరిపూర్ణమైన నమ్మిక మనకు ఉండాలి. అరకొరగా నమ్మటం, ఎవరు ఏ మాటలు చెప్తే ఆ మాటలను హృదయంలో చొప్పించుకోవడం, దాని ప్రకారం ఆ పనులు చేయించుకుని వెళ్ళిపోవడం, అది చాలా పొరపాటు. దేవుడికి చాలా కోపం. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించి చెబుతున్నాడు. చూడండి, ఒక దైవజనుడిని పంపించి ఆ దైవజనుడితో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఆ దైవజనుడికి చెబుతాడు. చూడండి, 13వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాము. 2వ వచనం చూద్దాం. 13వ అధ్యాయము 2వ వచనం. ఒక దైవజనుడిని పంపించాడు. ఆ దైవజనుడు మాట్లాడుతూ చూడండి, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమును ఈ మాట ప్రకటన చేశాడు. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిష్యుడు పుట్టును, నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద
అర్పించును, అతడు మనుష్య శల్యములను నీ మీద దానము చేయును అంటున్నాడు. చూడండి, దావీదు సంతతి వారందరూ మరలా ఈ రాజ్యం అంతా దావీదు సంతతి వారందరికీ వెళ్ళిపోతుంది కాబట్టి, ఆ సంతతి వారికి ఈ రాజ్యం చేరకూడదు కాబట్టి నేను బలులను అర్పించిన నేను దూడలు సిద్ధం చేశాను, మిమ్మల్ని రక్షించింది వీరే, ఈ దూతలే, వీరే మీకు దేవుడు అని మాట్లాడిన ఆ రాజుతో ఆ బాధకుడు ఎవరు మాట్లాడుతున్నాడంటే, ఒక ప్రవక్త ఎవరు మాట్లాడుతున్నాడంటే, ఇదిగో దావీదు సంతతిలో పుట్టినవాడు అక్కడ ఉన్నాడు. మూడవ వచనం చదువుతాను సార్. మూడవ వచనం, ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద దుక్కి వెలికిపోవటే యెహోవా ఇచ్చే సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఏమిటి ఇచ్చాను, బేతేలున్న బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజాని రూపం విని బలిపీఠం నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు వారి చెయ్యి ఎండిపోయాను అన్నాడు. చూడండి, ఏం జరిగిందో తెలుసా? వీడు పట్టుకోండి, ఇలాంటి మాటలు మాట్లాడని ఈ ప్రవక్త ఒకసారి పట్టుకోండి, వీడి సంగతి ఏదో తెలుస్తాను. నేను చేసిన దేవుడు కాదంటారా? దేవుడిని పక్కన పెట్టి నేను తీసుకొస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇది తప్పు అని మాట్లాడేవాడు ఎవరైనా ఉన్నాడంటే, అవును నేను ఉన్నాడని ఒక ప్రవక్త ముందుకు వచ్చాడు. ఆ ప్రవక్తను పట్టుకొని చక్కగా వేలు చూపించాడు. ఆ వేలు కూడా ఆ చెయ్యంతా ఎండిపోయింది. ఆ భవంతా ఎండిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? 5వ వచనం, మరియు యెహోవా సెలవు ప్రకారం దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా దుక్కి దాని మీద ఒలికిపోయిన. ఆయన ఏం చెప్పాడో అది జరిగింది. వెంటనే రాజు గజగజలాడిపోయాడు. ఆయన పాదాల మీద పడిపోయాడు, ప్రవక్త మీద పాదాల మీద పడిపోయాడు. నన్ను కరుణించు, నీ దేవుణ్ణి వేడుకో, నన్ను క్షమించు అని అడిగితే దేవుణ్ణి వేడుకుంటాడు. మరలా అతని చెయ్యి అతనికి వచ్చేస్తుంది. అయిపోయింది. అంత మంచి సూచక్రియ జరిగిపోయింది. ఆయన చెప్పిన సూచక్రియ జరిగింది. ఆయన వ్యక్తిని స్వస్థపరచాడు. రాజుని క్షమించేశాడు. ఎందుకంటే పాదాల మీద పడిపోయాడు కదా, నేను తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించు అని పాదాల మీద పడిపోయాడు కదా, దేవుడు అతన్ని క్షమించాడు. సరిపోయింది. ఆ మాటను చెప్పడానికి వచ్చిన ప్రవక్తను ఆయన ఏమని అడుగుతాడు తెలుసా? ఇదిగో అయ్యా, నీవు నాకు చేసిన ఈ గొప్ప కార్యం చాలా గొప్పది. నువ్వు నా ఇంటి దగ్గర ఉండు, నేను నీకు విందు చేయిస్తాను, నేను నీకు మంచి బహుమానం ఇస్తాను, నేను నీకు మంచి ఆతిథ్యం ఇస్తాను, కాబట్టి నువ్వు నా ఇంటి దగ్గర ఉండు అని ఆ యజమానుడికి, అనగా ఆ ప్రవక్తకు, ఆ బోధకుడికి ఒక మాట చెప్తాడు. ఆయన ఏమంటాడు తెలుసా? అప్పుడు నేను వచ్చిన 8వ వచనం, దైవజనుడు రాజుతో ఇట్లను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొను, అన్నపానములు పుచ్చుకొని వద్దనియు, నీవు వచ్చిన మార్గము తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవైనని రాజుతో చెప్పాను. వచ్చిన మార్గాన్ని వెళ్ళిపోవడానికి వీల్లేదు, ఒకసారి వచ్చిన దారిలో నువ్వు మళ్ళీ వెళ్ళడానికి వీల్లేదు, అన్నపానము నువ్వు ఎక్కడ పుచ్చుకోవడానికి వీల్లేదని దేవుడు ఆజ్ఞ నాకు సెలవైంది. రాజుని దేవుడు కోపాన్ని ఎంత గొప్పగా చూపించాడు చూడండి. ఆయన కట్టిన బలిపీఠం ఒక భయంకరమైన బలిపీఠంలో పాల్గొంటూ బుద్ధిపాలు చేసి ఆ బూజు అక్కడికి లేచేంత వరకు ఊరుకోలేదు దేవుడు. ఊరుకున్న తర్వాత యజమానుడైన వాడికి, ప్రవక్త అయిన వాడికి, బోధకుడైన వాడికి ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఇక్కడ అన్నపానం పెట్టుకోవడానికి వీల్లేదు. ఆ మాట ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత తన తిరుగు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ బేతేలు ఒక ప్రవక్తడు. ఎక్కడ? బేతేలు దగ్గరికి వచ్చాడు. సార్, బేతేలు అన్న ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ బేతేలు ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరో ఒక ప్రవక్త. ఆ ప్రవక్త ఇతను కనుక పరిగెట్టిన ప్రవక్త కుమారుడు ఒకడు వచ్చి, ఇక్కడ ఒక ప్రవక్త వచ్చాడు, ఇలా మన యెరొబెము రాజును భయపెట్టాడు, యెరొబెము రాజు భయపడి ఆయన కాళ్ళ మీద పడి దేవుడి సంగతి తెలుసుకుని మరలా ఆయన స్వస్థత పొందాడు, ఆయన దేవుడి కార్యక్రమం నేను కళ్ళలాగా చూశాను అని తండ్రికి చెప్పేసరికి వెంటనే ఆ ప్రవక్త పరిగెత్తుకుని వెళ్ళి ఆ యజమానుడైన వాడిని, ఆ ప్రవక్త అయిన వాడిని, ఆ బాధకుడైన వాడిని పిలుచుకుని వచ్చి, అయ్యా మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని అడిగాడు. అమ్మా, నేను ఎక్కడ భోజనం చేయడానికి వీల్లేదు, దేవుడు నాకు చెప్పాడు, నేను ఎక్కడ భోజనం అన్నపానములు పుచ్చుకోను అన్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా? నేను కూడా నీ వంటి ఒక ప్రవక్తనే, నిన్ను మోసపించేవాడు ఎలాగే వస్తాడు. దేవుని ఆజ్ఞను పట్టుకుని, దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని, దేవుని కోసం బ్రతకడానికి సిద్ధపడుతున్న ఒక కుటుంబాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక మనిషిని కానీ, ఒక సమాజాన్ని కానీ పాడు చేసేవాళ్ళు ఎలా వస్తారు తెలుసా? నీ వంటి ఒక ప్రవక్తనే, నీ వంటి ఒక క్రైస్తవుని, నీ వంటి ఒక విశ్వాసనే, నీ వంటి ఒక మనిషినే. ఒక్కసారి ఈ మాట పక్కన పెట్టి ఈ మాట ప్రకారం చేసి చూడు, ఏం జరుగుతుందో చూడు. నువ్వు దేవుని విశ్వాసాన్ని పక్కన పెట్టు, నేను చెప్పిన విశ్వాసం మాటలు చూసి చేసి చూడు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చేయడం మన వల్ల కాదు. ఆ బోధన మనకు వినబడినా దాని ప్రకారం బ్రతకడం మన చేత కాదు. కాబట్టి ఒక్కసారి నేను చెప్పింది చెయ్యి అని చెడు ఆలోచన ఇచ్చేవాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉంటారు. వినకూడదు. దేవుని ఆజ్ఞ చేశాడంటే ఆజ్ఞ అంతే. నేను తప్ప వేరొక దేవుడు
దేవుడు అని చెప్పాడంటే వీళ్ళకి దేవుడు లేడంతే. పలానా ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దంతే. పలానా వ్యక్తిని ఆనందించవద్దంటే ఆనందించవద్దంతే. ఎవరి జోలికి వెళ్ళవద్దంటే వెళ్ళవద్దంతే. కోపడవద్దంటే కోపపడవద్దు. ప్రేమించండి అంటే ప్రేమించండి. దేవుడు చెప్పిన ఆజ్ఞ ఒక అక్షరం కానీ ఒక పొండు కానీ ఒక పదం కానీ పోవడానికి వీళ్ళది. దేవుడు రోషం కలిగిన వాడు, ఆయన చాలా పౌరుషం కలిగిన వాడు, చాలా పౌరుషం కలిగిన వాడు. అప్పుడు ఏం జరిగిందండి? ఎన్నో వచనం చూద్దాం, 15 వచనం చూద్దామా? 13వ అధ్యాయం 15 వచనం చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాచాలను, నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమున్న అన్నపానము పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానము పుచ్చుకొన వద్దనియు, నీవు వచ్చిన మార్గము పోటకు తిరిగి వద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవైనని చెప్పను. అందుకతడు నేను నీ వంటి ప్రవర్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానము పుచ్చుకున్నట్టుగా అతను నీ ఇంట తోడుకుని రమ్మని నాతో సెలవు చెప్పిన అతనితో అబద్ధమాడగా అతను తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొను. వారు భోజనము చేయుచుండగా అన్నాడు. చూడండి, దేవుడు చెప్పిన మాట, ఆజ్ఞ చెప్పింది చెప్పినట్టుగా చేయాలి కదండి. దేవుడు నీకు మాట చెప్పాడు. ఒకరు నీ దగ్గరికి వచ్చి అబద్ధమాడి నిన్ను మోసం చేయాలని, నిన్ను నీ విశ్వాసం నుంచి తప్పించాలని, నీ ఆలోచన మరలు గడపాలన్న ఆలోచనతో వాడు చేస్తున్న ఈ చెడు కార్యక్రమం అబద్ధపు మాట ఏంటో తెలుసా? నీ వంటి వాడినే, నీ వంటి వాడిని, నీ ఇంటి పక్కింటి దాన్నే, నీ ఇంట్లో ఉంటున్న వాళ్ళే, నీ బంధువులనే, నీ కుటుంబస్తులనే, నీ కుటుంబంలో ఉంటున్న వాడినే. నేను చెప్పిన మాట వినాలి వినాలి అని మాట్లాడేవాడు ఎవడైనా నీ ఇంటికి వస్తే నమ్మకం. అలాంటి మాటలు వినకు. దేవుని మాట చెప్పాడంటే చెప్పినట్టు. ఆయన మాట మాత్రమే వినాలి మనం. ఆయన వలన మనం బ్రతుకుతున్నాం, ఆయన శ్వాస వలన మనం బ్రతుకుతున్నాం, ఆయన ఇచ్చిన కృప వలన కరుణ వలన మనం బ్రతుకుతున్నాం. మరి ఎవరి వలన బ్రతకడం లేదు. అవునండి, నిజం ప్రేమ వాళ్ళు కదా. అప్పుడు ఏం జరిగింది చూడండి, 20 వచ్చిన వారు భోజనం చేయుచుండగా అతని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవాకు ప్రత్యక్షమాయెను అన్నాడు. చూడండి, ఎవరైతే వెనుక తీసుకొచ్చిన ఆ ప్రవక్తకే యెహోవాకు ప్రత్యక్షమైంది. నేను నీ వంటి ప్రవక్తని కనుక తీసుకొచ్చి అబద్ధమాడి తీసుకొచ్చాను కదా, అబద్ధమాడి తీసుకొచ్చిన ఆ ప్రవక్తకు యెహోవాకు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన వాక్కు ఏమని మాట్లాడుతుందో చూడండి. అంతటా అతను యూదా దేశంలో నుంచి వచ్చిన దైవజనుడు పిలిచి, యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోట మాట మీద తిరుగుబడి నీ వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానం పుచ్చుకోవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు కనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవని ఎలుగెత్తి చెప్పారన్నాడు. చూడండి, అయిపోతావు ఇక్కడ, అయిపోతాం. ఎందుకలేదంటే ప్రవక్త ఒక చెడు కార్యక్రమం జరుగుతున్నప్పుడు, దేవుడికి విరోధమైన ఒక కార్యక్రమం, ఒక పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవడానికి, దేవుడి వాక్యం ప్రకటించడానికి వెళ్ళిన ఆ ప్రవక్త ఎక్కడ చిక్కుపోయాడండి? ఎక్కడ చిక్కుపోయాడు? దేవుడి మాటలు ప్రకటించే బాధ్యుడు కదా, దేవుడి మాటలు ప్రకటించే ప్రవక్త కదా. దేవుడు విడిచిపోయి అన్నపానములు తింటేనే చంపేస్తాడా? ఆవుడు చంపేస్తాడు. దేవుడు ఈ అన్నపానములు ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు, తినొద్దంటే తినొద్దు, ఆ మార్గంలో వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు. అది చెప్తాడు చూడండి, నోటి మాట మీద తిరుగుబాటు చేసామంటాడు దేవుడు. ఏమంటాడు మాట? ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీ వెనుకకు వచ్చామంటాడు. నోటి మాట మీద తిరగబడటం కూడా నేరమేనా? దేవుడి మీద తిరగబడేది లేదు, నోటి మాట మీద, దేవుడు చెప్పిన మాట మీద తిరగబడిన ఈ సమాజం ఎంతమంది ఉన్నారు చూడండి. దేవుడు చెప్పిన కార్యక్రమాలు చెప్పినట్టుగా చేయకుండా, దేవుడు చెప్పని కార్యక్రమాలు మన సమాజంలో ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి. వీళ్ళందరినీ దేవుడు ప్రశ్నించడానికి ప్రశ్నిస్తాడు, వీళ్ళందరినీ దేవుడు శిక్షించకుండా శిక్షిస్తాడు. ఆ దినం అంటూ ఒకటి వస్తుంది. చాలా జాగ్రత్త, బహు జాగ్రత్త. ఆ మనిషిని ఏం చేశాడో తెలుసా? చివరికి 23 వచ్చిన అంతరం వాళ్ళ అన్నపానం పుచ్చుకొని తర్వాత అచ్చట ప్రవక్త తన వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త గాడిద మీద గంట కట్టించను. అతడు బయలుదేరి మార్గంలో పోవచ్చుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపేస్తుంది అంటాడు. ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపేస్తుంది. దేవుడు చాలా రోషం కలిగిన వాడు. అవునండి, చాలా కోపం కలిగిన వాడు. ఆయన ఆరాధిస్తే అలాగే ఆరాధించాలి. అంత స్వచ్ఛంగా, అంత గొప్పగా ఆయన ఆరాధించాలి. ఈ సమాజానికి అది అర్థం కాదండి. ఒకవైపు ఆరాధన చేసుకుంటూ ఉంటాం, ఒకవైపు బైబిల్ పట్టుకుని వెళ్తుంటాం, మరోవైపు మన చెడు కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది పొరవ నుంచి వచ్చింది, ఇది పెద్దల నుంచి వచ్చింది. అది మారవు. పెద్దల నుంచి వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు మనం మార్చుకున్నాం కదండి. ఒకప్పుడు మన ధర్మశాస్త్రంలో ఒక చెడు కార్యక్రమాన్ని మనం మార్చుకున్నాం కదా. ఒకప్పుడు బాల్య వివాహం అనే కార్యక్రమాన్ని మనం మార్చుకున్నాం కదండి. అంబేద్కర్ ఇలాంటి అన్నింటి విషయాన్ని మార్చారు కదండి. మార్చిన ప్రతిదాన్ని అంటే
భూమి మీద ఒక దేహంగా నిలబెట్టిన ఆ దేవునికి మీరు ఎంత భయపడాలి? ఆయన ఇచ్చిన అప్డేట్ మీరు ఎంత నేర్చుకోవాలి? ఇక్కడ ఎప్పుడు బైబిల్ చదవరా? చదివిన బైబిల్ ఎప్పుడు అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోవడం దేవుని భావజాలాన్ని మీరు ఎప్పుడు మీ మనసులోకి తెచ్చుకోవడం? ఎప్పటికీ తెచ్చుకోకుండా ఉంటే మీరు చేస్తున్న భక్తేనా? అలాంటి భక్తి వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? అలాంటి విశ్వాసం వల్ల మీకు ఏదైనా మీకు ఫలితం వస్తుందా? రాదండి. మీరు భక్తిలో ఉంటున్నామంటూ, విశ్వాసంలో బ్రతుకుతున్నామంటూ, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటూ, క్రీస్తుని నమ్ముకున్నాం అనుకుంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ నిత్య నరకాగ్ని వైపు అడుగులు వేస్తున్నారన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పటికైనా సరే గమనించాలి. యజప్రియమైన వాళ్ళరా, ఒక మంచి మరో సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సౌలు సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సౌలు సందర్భాన్ని చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విరాటము చేసి రామా అని తన పట్టణంలో అతను పాటు పెట్టి ఉండేది. మరియు సౌలు కర్ణ పిశాచము గల వారిని, చెల్లంగి వారిని దేశంలో నుంచి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలు అందరినీ సమకూర్చాను. వారి గిల్గోలో దిగిరి. ఒక భయంకరమైన యుద్ధం వచ్చింది. సమాచారం తెలియవలసిన ఒక ప్రవక్త వారి మధ్య లేదు. దేవుని నుంచి సమాచారం తీసుకొచ్చి రాజుకు చెప్పే ఆ ఒక ప్రవక్త వారి మధ్య అప్పటికే మరణకాలంలో ఉన్నాడు, చనిపోయాడు. చనిపోయిన ఆ ప్రవక్త కోసం అలాంటి మాటలు మాట్లాడడం ఎవరూ లేరు. దేవుని సమాచారాన్ని తెలియజేసే వాళ్ళు ఎవరూ లేరు. అని బాధపడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. గిల్గాలో వాళ్ళందరూ ఎవరో షూనేములో ఎందరో దండెత్తుకుని వచ్చేసారు. వాళ్ళందరూ ఫిలిస్తీయులు అందరూ దండెత్తి వచ్చేసారు. యుద్ధంలో ఏం జరుగుతుంది? నేను వెళితే నెగ్గుతానా, ఓడిపోతానా, నాశనం అయిపోతానా, ఏం జరుగుతుంది చెబితే దాన్ని బట్టి నా పన్నాగం కానీ నా విన్నపం కానీ నేను అన్నింటినీ సిద్ధపరచుకుంటాను, నా సైన్యాన్ని సిద్ధపరచుకుంటాను. ఈ సమాచారం తెలియజేసే ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా, ఎక్కడైనా ఉన్నారా అని వాళ్ళందరినీ అడుగుతున్నాడు సౌలు. అప్పుడు చూడండి 5వ వచనం. సౌలు ఫిలిస్తీయుల దండను చూసి మనస్సునందు భయకంపం ఉంది. యెహోవాతో విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరిమి ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనా ఏమీ సెలవు ఇవ్వకుండాను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచం గల ఒక స్త్రీని కనుగొనండి అంటున్నాడు. చూడండి, సౌలు అంతకుముందు ఏం చేశాడండి? ఏం చేశాడు అంతకుముందు? ఇదే కర్ణ పిశాచం వల్ల స్త్రీలను, పురుషులను ఎవరైతే వాళ్ళందరూ ఊచపత కోసం వాళ్ళందరూ ఊరి చివరకు పంపించేశాడు. మీరు ఎవరెక్కడ ఉండడానికి వీల్లేదు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు చెప్పిన మాట గొప్పది. మీరేదో సోది మాటలు, సోదిగాండ్ర మాటలు నా దగ్గర చెప్పి దేవుడి మాటలు కలిపి గలగలగోవడం చేయటం అది నాకు ఇష్టం లేదు. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చెడు మాటలు కానీ, చెడు ఆలోచన కానీ, చెడు ఉద్దేశాలను ప్రజలకు చూపించడానికి వీల్లేదు. దేవుడి మాటలు మాత్రమే ప్రజలకు వెళ్ళాలన్న ఆలోచన కలిగిన వాళ్ళ సభ్యులు ఒక శ్రమ ఆయన దగ్గరికి వచ్చింది. చూడండి, మనకి కూడా చాలా గొప్ప విశ్వాసం అంటే మనం కూడా చాలా గొప్ప విశ్వాసమే. ఏదో ఒక శ్రమ మన కుటుంబంలోకి వచ్చిందంటే మన ఆలోచన మారిపోతుంది. ఆ మాత్రం విశ్వాసం మనకు ఉండాలి కదండి. ఆవగించంత విశ్వాసం కూడా మనకు లేకపోతే ఎలాగండి? యేసుక్రీస్తు అదే కదండి మాట్లాడుతున్నాడు. తర్వాత ఏం జరిగింది చూడండి, 8వ వచనం చూద్దాం. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని ఇద్దరు మనుషులు వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొక్కకు వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శపథము చెప్పి నాతో మాట్లాడుకై చెప్పుమని రప్పించమని కోరగా ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా అన్నాడు. సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా ఎవరితో చెబుతుందండి? సౌలుతోనే చెబుతుంది. సౌలుకి సిగ్గు ఉండాలి కదండి. అప్పుడైనా సరే సౌలుకి భయమేయాలి కదండి. దేవుడు చేసే కార్యక్రమాలు ఒకటికి రెండు సార్లు దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ కార్యక్రమం చేయడం తప్పు, ఈ ఆలోచనలకు వెళ్ళడం తప్పు అని దేవుడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు నీ కుటుంబస్తుల ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నా సరే నువ్వు ఆ కార్యక్రమం వైపు అడుగులు తీస్తున్నావంటే ఆ నేరం నీది, ఆ శ్రమ నీది. నీవు దేవుడి నుంచి విడిపోవడం వచ్చిన ఆ శ్రమలోనికి నువ్వు వెళ్ళిపోయావు. ఆ శ్రమకు దేవుడికి సంబంధం లేదు. అప్పుడు చెబుతాను చూడండి, ఆ స్త్రీ ఆమె ఏమని చెబుతుంది? ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాగా కర్ణ పిశాచము గల వారిని, చెల్లంగి వారిని అతని దేశంలో ఉండకుండా నిర్మూలన చేశాను కదా. నీవు నా ప్రాణం కొరకు ఒలిగి నాకు మరణమేళ రప్పితుడు అని అతనితో ఆయన. అందుకు సౌలు, యెహోవా జీవముతోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమే రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా. చూడండి ఏమండి, ఈసారి చేస్తున్నదే చెడు కార్యం, చేస్తున్నది పరిపాలన పనులు. ఆ పనుల్లో కూడా మరి ఎవరి మీద ఎత్తం ఒట్టు? దేవుడి మీద ఒట్టు, దేవుడి మీద అంతే కదండి.
మనం కూడా ఎటువంటి చెడు కార్యక్రమాలు చేస్తున్నాం, దేవుడి మీద బైబిల్ మీద అని మాట్లాడుతాం చూడండి, తప్పు. దేవుడు దాన్ని ఒప్పుకోడు, దేవుడు దాన్ని ఒప్పుకోడు. అప్పుడు చెప్తాడు, ఎన్నో వచ్చిన చూద్దామంటే 15వ వచనం చెప్తాము. 15వ వచనం, అలా కర్ణప్రసాద్ స్త్రీని ఏమని రప్పించమని అడిగితే, నాకు సమయం రప్పించు, నేను ఆయనతో మాట్లాడాల్సిన పని ఉంది అని ఆ స్త్రీ అడిగితే 15వ వచనంలో మాట్లాడుతూ చూడండి, సమయాలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టిద్దామని సౌలుని అడగగా, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను అంటున్నాడు. చూడండి ఏంటంటే బహుశ్రమలో ఉన్నాను. బహుశ్రమలో ఉంటే అన్నదాన్ని తప్పుతామా? అవును, ఇదిగో తప్పుతున్నాడు కదా సౌలు. బహుశ్రమలో ఉంటే దేవుడు మర్చిపోతామా? ఇదిగో మర్చిపోడు కదా సౌలు. బహుశ్రమలోకి మనం వచ్చేసామంటే దేవుడి విశ్వాసం ఏంటి, బైబిల్ ఏంటి, గొప్పతనం ఏంటి, యేసుక్రీస్తు ఏంటి, ఇవన్నీ పట్టకపోతాయి. ఎందుకంటే మనం బహుశ్రమలో ఉన్నాం. బహుశ్రమలో ఉన్నవాడిని విడిపించగల శక్తివంతుడు దేవుడు కాడా? బహుశ్రమలో ఉన్నవాడు విడిపించగల శక్తివంతుడు యేసుక్రీస్తు కాదా? ఈ సృష్టిని తన కను సైగలతో నడిపిస్తున్న వాడు యేసుక్రీస్తు కాదా? యేసుక్రీస్తు కనుసైన చేస్తే నీ కళ్ళ ముందు ఉన్న ఈ బహుశ్రమ ఎంతైనది చెప్పు. అసలు కనపడదు. అప్పుడు సౌలుకి సమయం చెబుతున్న సంగతి చూడండి, శ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకు యుద్ధంలోకి రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవర్తన ద్వారా నేను స్వప్నముల ద్వారా నేను నాకేమీ సెలవీయని అన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించుకున్నాను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుత ప్రయోజనం ఏమి? అసలు దేవుడే నీకు సమాధానం చెప్పకపోతే నేనేం సమాధానం చెప్తాను నీకు? దేవుడి దగ్గర నుంచి నీకు ఎటువంటి సమాధానం రానప్పుడు వేరేవాడిని నీకు ఎలాంటి సమాధానం చెప్తాడు చెప్పండి. అలాంటి సౌలుని అడుగుతున్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వలన రాని ఒక సమాధానం, దేవుని వల్ల రాని ఒక స్వస్థత, దేవుని వల్ల రాని ఒక గొప్ప కార్యక్రమం మరి ఎవరి వల్ల జరుగుతుందని ఎవరి దగ్గరికి వెళుతున్నారు, ఎవరిని ఆశ్రయిస్తున్నారు, ఎందుకు ఆశ్రయాస్పదంగా మారిపోయారు చూడండి. దేవుడు తప్ప మనకు ఆశ్రయాస్పదంగా తెచ్చుకున్నామంటే, దేవుని స్థానంలో మనకు కూర్చోబెట్టామంటే దేవుడిని ఏం చేసినట్టు అంతే కదండి. దేవుడు ఏం చేయాలని మీరు ముందుకొచ్చారు. దేవుడు మిమ్మల్ని ఏం చేయాలనుకున్నాడు? దేవుడు మిమ్మల్ని ఎలా అనుకున్నాడు? దేవుడు మిమ్మల్ని ఎంత గొప్పగా అనుకున్నాడు? నా కుమార్తెలు ఎంత గొప్పవారంటే ఎటువంటి శ్రమలోనైనా సరే యోబు గారు లాంటి విశ్వాసం మీరు చూపించాలి. ఎటువంటి శ్రమలోనైనా సరే యేసుక్రీస్తు లాంటి విశ్వాసం మీరు చూపించాలి. యేసుక్రీస్తుని ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా, ఈ లోక రక్షణ కోసం నేను వచ్చాను కాబట్టి, శ్రమలో నుంచి వీళ్ళందరినీ విడిపించి స్వేచ్ఛాపూరితమైన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను కాబట్టి ఎంతటి శ్రమనైనా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు యేసుక్రీస్తు. తెలుసా? అవునండి. ఆవగించంత విశ్వాసం మన దగ్గర ఉంటే ఈ కొండను తీసి పక్కన పెట్టండి అంటే పెట్టాల్సిందే. ఆవగించంత విశ్వాసం. ఆనాడు శిష్యులు అదే అడుగుతున్నాడు యేసుక్రీస్తుని, ఈ దెయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము? మా వల్ల ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా ఈ దెయ్యం మా మాట ఎందుకు వినలేదు అసలు అని యేసుక్రీస్తుని ప్రశ్నిస్తే, మీకున్న అల్ప విశ్వాసం చేతనే అన్నాడు. అల్ప విశ్వాసం అంటే ఎంత విశ్వాసం? ఆవగింజ. ఏమంటే ఆవగింజంత విశ్వాసం కూడా మనకు లేకపోతే మనం నమ్ముకున్నది ఎందుకంటే క్రీస్తుని. ఆవగింజంత విశ్వాసం కూడా క్రీస్తు మీద కానీ, దేవుడి మీద కానీ, బైబిల్ మీద కానీ, నీ విశ్వాసం మీద కానీ పెట్టుకోకపోతే నువ్వు ఎందుకు ఆరాధనకు వెళ్తున్నావు? ఎందుకు నీ భక్తి జీవితాన్ని కొనసాగి